వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. ఈరోజు నేను ఒక చిన్న ఫంక్షను అయితే చాలామంది 40 మంది 50 మందికి హోటల్కి ఇచ్చేసుకోవటాలు, క్యాంటరింగ్కి ఇచ్చేసుకోవటాలు, లేకపోతే వంట మనిషిని తీసుకొచ్చేసుకోవటాలు ఇలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వండలేనేమోనన్న భయం. అయితే నేను చెప్తున్నాను చూడండి, ఈరోజు 40 మందికి సరిపడా కూర నేను చేసి చూపిస్తాను. బంగాళదుంపల కుర్మా, ఓకేనా? చికెన్ని మించి ఉంటుందన్నమాట బంగాళదుంపల కుర్మా. అయితే ఈ దగ్గర 6 కేజీల దుంపలు. ఇవి బాగా కుక్కర్లో ఒక 3-4 విజిల్లు వచ్చేంత వరకు ఇవి 2-3 వాయిలుగా ఉడకబెట్టేసాను ఇవి, ఓకేనా? ఇదిగోండి కొత్త దుంపలు అన్నమాట ఇవి, ఓకే? ఇవి ఉడకబెట్టేసాను కదా. ఇవి చక్కగా మనం చల్లారిన తర్వాత వీటిని తొక్క తీసుకుంటారు. అయితే దీనికి ఏం పడతాయి, ఏంటి, ఏమేమి వేయాలి, సామాన్లు అన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సింపుల్గా ఏదైనా మన ఇంట్లో చిన్న నాన్ వెజ్ లేని ఫంక్షన్లు ఉంటాయి కదా, వెజిటేరియన్స్ వండుకున్నప్పుడు పులిహార చేసుకుని బంగాళదుంపల కుర్మా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అసలు చికెన్ కూర, మటన్ కూరని మైమర్పిస్తుంది అనమాట ఈ కూర. సింపుల్గా వండుకోవచ్చు. తక్కువ మంది, ఒక 50 మంది ఉన్నారనుకోండి, మీరు 50 మంది సరిపడా కూర నేను చేసి చూపిస్తాను, ఓకేనా? అయితే ఈ బంగాళదుంపలు ఉడకబెట్టేసాను, బాగా చల్లారయ్యి. ఇప్పుడు తొక్క తీసేసి పక్కన పెట్టుకుందారి. అయితే దీనికి ఏమేం కావాలి, ఏం వేసుకోవాలి, ఓకేనా? అవన్నీ మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. చిన్న చిన్న ఫంక్షన్లు ఏదైనా సరే మీరు ఇంట్లో ఇలా బంగాళదుంపల కుర్మా, పులిహార అందరూ చేసేసుకుంటాము, అలాగే బంగాళదుంపల కుర్మా కూడా మన ఇంట్లో చేసుకోవచ్చు, ఓకేనా? ఎలా చేసుకోవాలి ఏంటి చూపిస్తాను. మీరు కూడా ఏదైనా చిన్న ఫంక్షన్ వచ్చినప్పుడు ఒక 50 మంది 40 మంది 30 మంది ఇలా ఏదైనా చిన్న ఫంక్షన్ అయినప్పుడు సాటర్డే ఫ్రైడే నాన్ వెజ్ తినరు కదా, అలాంటి టైంలో మీరు ఈ కర్రీని వండండి. మిమ్మల్ని మెచ్చుకోని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, ఓకేనా? అందరూ మెచ్చుకుంటారు, అంత బాగుంటుంది ఈ కూర. అయితే ఇప్పుడు బంగాళదుంపలు ఇవి పక్కన పెట్టేసాం, ఒలుసుకుందారు ఇప్పుడు. అయితే దీనికి ఎన్ని ఉల్లిపాయలు వేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయాలి, గరం మసాలా ఏమి వేయాలి, ఆయిల్ అంత పడుతుంది, అన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి. అయితే ఇప్పుడు ఉల్లిపాయలు, ఇప్పుడు వీటిని సన్నగా తరుక్కోవాలన్నమాట. ఇలాగా చూడండి, ఇలా సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయలు. ఇప్పుడు 6 కేజీల బంగాళదుంపలకి నేను దగ్గర 4 కేజీలు ఉల్లిపాయలు వేసానండి. 4 కేజీల ఉల్లిపాయలు కంపల్సరీ కుర్మా కూరకే పడుతుంది, ఓకేనా? తీపి అనేది ఏమీ రాదు. ఇందులో పచ్చిమిర్చి ఒక 150 గ్రాముల పచ్చిమిర్చి ఆల్రెడీ పొడుగ్గా చీర్చేసాను, అడుగునున్నాయి, ఓకేనా? పచ్చిమిర్చి చీర్చేసాను. ఉల్లిపాయలు అవి ఇవి కలిపి అనమాట అండి. 4 కిలోలు, 6 కిలోల దుంపలకి 4 కిలోలు ఉల్లిపాయలు. అయితే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీంట్లోనే ఉప్పు పసుపు వేసేసి ఉల్లిపాయని వేపుకోవాలి. వేపే ముందు మనం ఏం చేస్తామంటే 4 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా గిల్లి ముందు వేపుకుంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కంపల్సరీ కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి. కరివేపాకు మనం ఉల్లిపాయ వేగేటప్పుడైనా వేసుకోవచ్చు. ఎండుమిర్చిని వేసి ఫస్ట్ ఈ ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి దీన్ని, అప్పుడే ఈ కూర బాగుంటుంది, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాము, స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఇదిగోండి ఆయిల్, కరెక్ట్గా 1/2 కిలో ఆయిల్ వేసుకోవాలి. 6 కేజీల దుంపలకి 1/2 కిలో ఆయిల్ కంపల్సరీ పడుతుంది, ఓకేనా? ఈ కూరలో ఆయిల్ కూడా పడుతుంది, పడితేనే దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు అదే జస్ట్ అలా ఎండుమిర్చి చేసేసామా మనం. ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాం. పచ్చిమిర్చి ఉల్లిపాయలు 4 కిలోలు దొరుకుతాయి, ఓకే? ఇందులోనే మనం పసుపు ఉప్పు వేసి వేసేస్తే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట తొందరగా. ఒక పెద్ద స్పూన్ పసుపు, ఓకేనా? ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేస్తాం కదా కొంచెం పసుపు మనం, ఓకేనా? వేసేసి ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేద్దాం. ఉప్పు అయితే తగినంత, నేను ఒక టీ గ్లాస్ వేస్తున్నాను, కావాలంటే మళ్ళీ చూసేసుకోవచ్చు. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఉప్పు ఒక్కొక్కరు ఒక్కోలా తింటారు కదా మరి, అందుకనేసి నేను ఉజ్జాయింపుగా వేస్తాను ఉప్పు. కళ్ళుప్పు వాడతాను ఎక్కువ కూరలు. మనకి ఎలా ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు నేను కొంచెం కళ్ళుప్పు అనేదే వాడతాను. అప్పుడు ఈ కళ్ళుప్పు బాగుంటుందండి పులుసుల్లోకి, చేపల పులుసు, చికెన్ కూర అలాంటివి మనం ఎప్పుడైనా వండుకున్నప్పుడు కళ్ళుప్పు అనేది వేసుకోవాలి, వేసుకుంటే బాగుంటుంది కూర. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామో దీన్ని మూత పెట్టేసుకోవచ్చు. ఒక్కసారి కలిపేసి కరివేపాకు తర్వాత వేసుకుందారి. ఇందులో ఏం వేసామో పసుపు ఉప్పు వేసి
ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది వేపేస్తున్నాం అనమాట. చూడండి 40 మందికి సరిపోతుంది ఈ కూర. తినేవాళ్ళు అయితే 30 మంది కూడా తినేస్తారు ఇది. కాకపోతే మన ఉజ్జాయింపుగా చెప్తున్నాను, మనకి 40 మందికి సరిపోద్ది. 6 కేజీల బంగాళదుంపల కూర 40 మంది తినచ్చు. మూత పెడదాం. మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతుంది. ఈ లోపల మనం ఏం చేస్తామంటే బంగాళదుంపలన్నీ చక్కగా చిన్న చిన్న ముక్కలుగా ఒలిసేసి కట్ చేసుకుందాం. ఓకేనా? దీన్ని ఇప్పుడు మనం ఏదైనా మూత తీసుకొని మూత పెట్టేసుకుందాం. చూసారా, ఇంచుమించు సగం మగ్గిపోయి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం దీంట్లోనే కరెక్ట్గా 1/4 కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 కిలో వేసేసుకోవాలి ఇందులో. ఓకేనా? వేసేసుకొని మంట హైలోనే ఉంచుకోవాలి. చిన్న ఫంక్షన్, మొత్తం 45 మందికి నేను వంటలు చేస్తున్నాను అన్నమాట ఈరోజు. టోటల్గా 45 అంటే 50 మంది వరకు తినచ్చు. ఇప్పుడు ఇది వరకు అట్లా ఎక్కువ ఫుడ్ తినట్లేదండి చాలామంది. ఫుడ్ కూడా ఫ్యాషన్ వచ్చేసింది, ఇంకా తెలియదు కానీ ఫుడ్ తగ్గిస్తారు. కలపాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కూర అనేది అడుగంటకండగా వస్తుంది అన్నమాట. ఫోన్ కూడా ఆవిరి పట్టేస్తుంది కూర. ఒక చేతితో వీడియో తీస్తున్నానండి నేను, ఒక చేతితోనే కలుపుతున్నా, అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఓకేనా? 5 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ దగ్గరికి అలా మగ్గనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, మూత పెడితే ఆ ఫ్లేవర్ అయితే చక్కగా దిగుతుంది ఉల్లిపాయలోకి. ఓకేనా? ఒక 5 నిమిషాలు కొంచెం మంట మీడియం సైజులో పెట్టుకొని మగ్గనిద్దాం. చూసారా, ఆయిల్ తేలుతుంది కదా, సిమ్లో పెట్టుకుంటారు. ఈసారి సిమ్లో పెట్టుకొని వేపుకోవచ్చు. ఇంకొక 2 నిమిషాలు కానీ ఒక 3 నిమిషాలు కానీ సిమ్లో పెట్టుకొని, ఆల్రెడీ సరే ఉల్లిపాయ ఎలా మగ్గిపోయిందో కనిపిస్తుంది కదా, ఇంకొక 2 నిమిషాలు మగ్గితే ఇంకా బాగుంటుంది కర్రీ. ఈ లోపల మనం ఏం చేస్తామంటేనే ఇదిగోండి కారంని, గరం మసాలా పొడిని, ఒక టీ గ్లాసు కారం వేసాను, ఒక టీ గ్లాసు గరం మసాలా పొడి వేసాను. చూడండి 6 కేజీల బంగాళదుంపలకి ఇంతే, ఇంతకుమించి వేయదు. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసాం మనం, పచ్చిమిర్చి ఎక్కువ వేసాము, తర్వాత 2, 3, 4 ఎండుమిర్చి వేసాము. ఆ కారం ఈ కారం సరిపోతుంది. ఈ కుర్మా కారంలో కుర్మా కూరలో ఎప్పుడు కూడా కారం ఎక్కువ వేసుకోకూడదు. ఇష్టమైతే తినేవాళ్ళు వేసుకోండి, నేను వేసేది మాత్రం ఇదే. టీ గ్లాస్ కారం వేసాను, ఒక టీ గ్లాసు మసాలా పొడి వేసాను. మగ్గిపోయింది ఆల్రెడీ ఉల్లిపాయ. ఒక్క నిమిషం మళ్ళీ మగ్గనిద్దాం. కారం అది వేసాం కదా, మగ్గనిస్తే బాగుంటుంది. ఈ లోపల బంగాళదుంపలు చక్కగా మనం నీట్గా కట్ చేసుకున్నాం అనమాట. ఉలిసేసుకొని కట్ చేస్తాము. ఈ బంగాళదుంపలు అనేవి ఎప్పుడు కూడా ఈ సైజు ఉండాలి ముక్కలు. ఓకేనా? ఆల్రెడీ కొత్త దుంపలు కదండి ఇవి. మనం ఏం చేస్తామంటే ఎక్కువ విజిల్ వేసేస్తాం అనుకోండి, పేస్ట్ అయిపోతాయి. కుక్కర్ నిండా వేసేసి 2 విజిల్ వేస్తే సరిపోతుంది. ఓకేనా? మంచి కుక్కర్ అనుకోండి 2 విజిల్లు. కొన్ని డెలికేట్ కుక్కర్స్ వస్తాయి, అయితే కంపల్సరీ 3 విజిల్లు వేయించాలి. ఓకేనా? చూడండి, అంటే మనం ఒకసారి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఇంకేమీ ఎక్కాల మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం, కరివేపాకు వేస్తారండి. ఇందా మీకు చూపించలేదు, కొద్దిగా కరివేపాకు కూడా వేస్తాను ఇందులోనే. కారం, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేస్తాం ఇందులో. చూసారా కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఒక్క నిమిషం మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టుకొని అప్పుడు మనం ఏం చేయాలో చూపిస్తాం. ఓకేనా? 2 నిమిషాలు అయ్యింది. 2 నిమిషాలు కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 1/2 లీటర్
నీళ్లు పోసేసుకుంటారు. నీళ్ళు ఎందుకు పోస్తున్నాం, దుంపలు వేయలేదని అనుకుంటారు మీరు, చెప్తాను మీకు. ఒక 1/2 లీటర్ నీళ్ళు పోతాం. ఎందుకంటే ఉల్లిపాయ శుభ్రంగా మగ్గిపోయింది. ఓకేనా, ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఉప్పులో చక్కగా ఉల్లిపాయ అనేది శుభ్రం కంప్లీట్గా మగ్గిపోయింది. పైగా బంగాళదుంపలు అనేవి చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. అందుకనేసి బంగాళదుంపలు కూడా ఎక్కువ ఉడికే పని లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నీళ్ళు వేసాం కదా మనం, ఇందులో ఈ వాటర్ అంతా ఇంకేంత వరకు ఒక ఇంకేంత వరకు ఉల్లిపాయ నీళ్ళలో ఉడకబెడితే అప్పుడు కూర బాగుంటుంది. అదే బంగాళదుంపలో జస్ట్ ఇప్పుడే వేసేసాం అనుకోండి, ఏమవుతుందంటే బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కదా, పేసం కింద అయిపోతుంది ఈ కూర. అందుకనేసి మనం వేసిన తర్వాత 1 నిమిషం ఉంచేసి ఐలో పెట్టేసి కూర దించేసుకోవాలి అంతే. అంతేగాని ఇప్పుడు మామూలుగా మనం మాంసం వేసి మనం చికెన్ కూర మాంసం వేసేసి ఎలా కలుపుకుంటామో నీరు ఇంకే వరకు అలా కలిపామనుకోండి బంగాళదుంప అనేది కనపడదు. తర్వాత పేస్ట్ కింద అయిపోతుంది కూర. ఆ కూర పుల్కాల్లోకి మాత్రమే పనిచేస్తుంది, చపాతీల్లోకి. ఈ కూర పులిహారలోకి అన్నంలోకి బాగుంటుంది. ఏ ముక్కకు ఆ ముక్క బంగాళదుంపలు అనేది కూరలో కనిపిస్తుంది మనకి. ఓకేనా, ఇప్పుడు ఈ నీళ్ళు వేసాం కాబట్టి మనం ఒక 2 నిమిషాలు ఐలో పెట్టి ఉడకనిచ్చి అది బాగా ఉడికిన తర్వాత మళ్ళీ బంగాళదుంపలు వేద్దాం అప్పుడు. ఓకేనా, ఉడకనిద్దాం 2 నిమిషాలు. దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కూర ఉడికిపోయినట్టే దుంపలు వేసేసుకుందారు. ఇందులో దుంపలు వేసేసుకుందాం. ఓకేనా, ఒకసారి దుంపలు వేసేసుకొని కట్ చేసాం. ఇది ఉండిపోయింది, ఈ 2 కట్ చేసాం. అలా చెదపకు బాగోదు. ఓకేనా, ఇప్పుడు నీళ్ళు కానీ ఇంక మనం ఏమి వేయము. 1 నిమిషం ఐలో పెట్టుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుంటారు. మొత్తం అంతా కలిపేసుకొని కమ్మట వాసన పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే తాజాగా ఆడాం కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడి కూడా మన ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంది ఫ్లేవర్. మూత పెట్టేసుకుంటారు 1 నిమిషం ఐలో ఉంచుకొని 2 నిమిషాలు. ఓకేనా, 2 నిమిషాలు ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అన్నీ ఆల్రెడీ ఉల్లిపాయ ఉడికిపోయింది మనకి, బంగాళదుంపలు అవి చక్కగా ఉడికిపోయి, ఉప్పు అది చూసాను ఏమి వేయక్కర్లేదు, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సాల్ట్ కూడా మనం వేసింది ఉప్పు కళ్ళుప్పు వేసాం కదండి, 1 టీ గ్లాసులు ఉంటుంది అంతే. టీ గ్లాస్ కారం, టీ గ్లాసు గరం మసాలా పొడి, టీ గ్లాసు ఉప్పు. ఓకేనా, ఇందులో మనం వేసింది 6 కేజీల దుంపలకే. చూడండి క్లారిటీగా చెప్తున్నాను మీకు. ఇది 40 మంది వరకు తినచ్చు. ఆల్రెడీ వేరే కూరలు ఉంటాయి కదా, సాంబార్ ఉంటుంది లేదా రసం ఉంటుంది కాబట్టి దానికి సపోర్ట్గా ఈ కూర 40 మంది వరకు తినచ్చు. ఓకేనా, 6 కేజీల దుంపలు ఉడకనిద్దాం. 2 నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు. అయిపోయిందండి కర్రీ, కరెక్ట్గా 2 నిమిషాలు పట్టింది. 2 నిమిషాల్లో రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, స్మెల్ కూడా చాలా బాగుంది. ఇలాగా గుజ్జులాగా ఉండాలి కూర. ఇప్పుడు కూడా కుర్మా కూర అనేది ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే కలుపుకోవడానికి బాగుంటుంది. పులిహారకి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. బంగాళదుంపల కుర్మా పులిహార అనే చాలా బాగుంటుంది. ఓకేనా, ఫైనల్గా ఇదిగోండి ఎలా వచ్చిందో చూసారా. కరెక్ట్గా నేను వేసినట్టుగానే అన్ని వాటర్ కానీ మసాలా కానీ వేసారనుకోండి మీరు, కరెక్ట్గా ఇలాగే వస్తుంది. ఓకేనా, అయితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చిన్న చిన్న ఫంక్షన్లు ఏదైనా అయినప్పుడు ఇంట్లో మీరే సొంతంగా తయారు చేసుకొని మీరే చక్కగా మీ చేతులతోనే వడ్డించుకోండి. ఓకేనా, బంగాళదుంపల కుర్మా ఇలాగే మీకు పెద్ద పెద్ద వంటలు, చిన్న వంటలే కాదు, ఒక 50 మందికి సరిపడా వంటలన్నీ కూడా నేను చేసి చూపిస్తుంటాను మీకు మధ్య మధ్యలో అప్పుడప్పుడు. ఓకేనా, మా ఫ్యామిలీలో ఏదో ఫంక్షన్ అవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు నేను చేసినప్పుడు ఫుల్ వీడియో పెద్ద వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి.
ఓకేనా. అలాగే మష్రూమ్స్ కర్రీ కూడా ఎక్కువ మందికి, ఒక 50 మందికి సరిపడా. గుత్తొంకాయ కూర ఒక 50 మందికి. అలాగే ప్రతిదీ కూడా ఒక 50 మందికి. మీరే సింపుల్గా ఇంట్లో ఎలా వండుకోవాలనేది కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకేనా. ప్రతి ఒక్కరు నేర్చుకోండి ఇలాగా. ఇది వరకు పూర్వం ఈ హోటల్లో, ఈ క్యాంటీన్లు, రెస్టారెంట్లు ఏమీ లేవు. 200 మంది అయినా 300 మంది అయినా మన ఇంట్లోనే ఉండేవారు మన పెద్దోళ్ళు కదా. అలాంటిది ఒక 50 మందికి కూడా మనం చేసుకోలేమా? డబ్బులు సేవ్ అవుతాయి, చక్కగా ఆడుతూ పాడుతూ తలో చేయి వేసుకొని చేసుకోవచ్చు. కానీ నేనైతే ఒక్కదానే వండుతానండి 100 మందికి. నిజంగా చెప్తున్నాను, నేను 100 మందికి నేను ఒక్కదానే వండుతాను. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఎవరికి కూడా ఏ పని చెప్పను. అలా ఉంటే నేనే బోల్డ్ పని చేస్తాను అనమాట. నాకు అది ఇంట్రెస్ట్, ఇష్టం. నా చేతితో వండి పెట్టడం ఇష్టం. నా చేతిది తిన్నవాళ్ళు ఎవరైనా బాగుందంటే నాకు ఇంకా ఇష్టం. ఓకేనా. అందుకనే మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఇంట్లో. అప్పుడప్పుడు ఫంక్షన్స్కి మీరే చేసుకోండి. ఓకేనా. బంగాళదుంపల కర్రీ, కుర్మా కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ని ఎవరైనా కనుక కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి.